హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని దాదాపు 100 మంది పోలీసులు ఇంటిని తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేస్తున్న సందర్భంగా మా యొక్క సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు పోతుంటే వారికి కూడా ఏమి చెప్పకుండానే అరెస్ట్ చేయడం జరిగింది. మరొక మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు. ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ కౌశిక్ రెడ్డి గారి భార్యకు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ చెప్పలేదు. వారి మీద ఏ కేసులు పెట్టిందనేది ఇప్పటి వరకు కేసుల వివరాలను తెలియజేయలేదు. అదేవిధంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయినట్లయితే మా యొక్క అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. ఇంకెవరైనా పోయినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినామని చెప్పేసి ఒక అబద్ధం చెప్పిండ్రు. ఇలా పోలీస్ సర్వర్ని కూడా మొత్తం కూడా డౌన్ చేసిండ్రు. అంటే కనీస ధర్మం పాటించకుండా చట్టం యొక్క మొత్తం కూడా రూల్స్ డౌన్ చేయడం సిగ్గుచేటు, ఎప్పుడు ఎవరు చేయలేదు. కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కానీ, మా యొక్క ప్రతిపక్ష నాయకుని కానీ ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. పోలీసులందరూ కూడా చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డిని ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం, ఇవాళ ఛార్జ్ షీట్ ఏమేస్తున్నారు, ఎఫ్ఐఆర్లో ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా, ఏం కేసులు పెడుతున్నారని కూడా చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గం. చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ని డౌన్ చేసిండ్రు. అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన 14 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు. ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా ఇవాళ ఒకవైపున మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తుంటే ఏ విధంగా ఇవాళ ఈ యొక్క పోలీస్ చేస్తున్నారో, ఇక్కడున్న నాయకులు మొత్తం కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఏ విధంగా అధికారులను పోలీసులను మొత్తం కూడా ధీటుగా ఎదుర్కొంటున్నారో దాన్ని చూసన్నా మీకు కనువిప్పు కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా మొత్తం డీజీని మేము కోరుతున్నాం, సిపిని కోరుతున్నాం. వెంటనే ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తుందో ఆయన భార్యకు తెలియజేయాలి. ఏ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో ఎఫ్ఐఆర్ మాకు ఇమ్మీడియట్గా ఇవ్వాలి. కౌశిక్ రెడ్డికి నోటీస్ ఇవ్వలే, కౌశిక్ రెడ్డి బంధువులకు చెప్పలే, ఆయన తలుపులను పగలగొట్టి ఎందుకు ఎక్కడికి తీసుకుపోతున్నామని చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఇవాళ తీసుకుపోయి మా యొక్క అడ్వకేట్స్ కూడా రానియకపోవడం అనేది దుర్మార్గం. అడ్వకేట్స్ రానియకుండా లోపల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా కౌశిక్ రెడ్డిని రిలీజ్ చేయాలి. కౌశిక్ రెడ్డి అరెస్ట్ కోసం మేమందరం వెళ్తే మా అందరినీ అరెస్ట్ చేయడం అనేది కూడా మొత్తం ఎవరైతే మా యొక్క ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేస్తుండ్రో వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి. ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడి నుంచి వెళ్ళి మా యొక్క నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి మళ్ళీ నార్సింగ్ తీసుకెళ్ళిండ్రు. ఇలా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా నింపుతున్నారు. నిజంగా మేము అందరం కూడా తలుచుకుంటే మీ పోలీస్ స్టేషన్లు జైళ్లు కూడా సరిపోవు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా